బైబిల్‌లో ఒక క్వెషన్ అడగబడింది. అదేంటంటే, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అని అడుగుతారు. ఇంగ్లీష్‌లో అయితే వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? ఖచ్చితంగా ఏం చేయాలి? రక్షించబడాలంటే నేను ఖచ్చితంగా ఏం చేయాలి అని క్వెషన్ అడిగినప్పుడు బైబిల్‌లో ఆన్సర్ ఏం చెప్తుందంటే చూద్దాం. ఆహ్, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30, 31 వచనాల్లో అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని అన్నారంట. అప్పుడు వాళ్ళు నువ్వు రక్షణ పొందాలంటే పరిశుద్ధంగా జీవించు, చర్చికి వెళ్ళు, చాలా మంచి కార్యాలు చేయు, చాలా క్రియలు చేయు, బాప్తిసం తీసుకో, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పలేదు. ఇవేవి చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే చూద్దాం 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పిందంట. సో అదంతా కాదు, మన రైచియస్నెస్ కాదు. కాకపోతే ఏంటంటే నువ్వు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆయన నీ పాపాల కోసం చనిపోయాడు, తిరిగి లేచాడని నీవు నమ్మితే నీవు రక్షించబడతావు అని చెప్తున్నారు. కేవలం నువ్వు ఆయన నమ్మితే నీవు రక్షించబడతావు అని చెప్పారు. కానీ నీ మంచితనం, నీ చర్చ్ గోయింగ్, నీ బ్యాప్టిజం, నీ ఏదో చేయడం అనేది ఇట్ ఈజ్ యువర్ వర్క్స్. ఓకే, బైబిల్ చాలా ప్లేస్లలో ఎక్కడ కూడా మన క్రియల ద్వారా, మన మంచితనం ద్వారా రక్షించబడతామని ఎక్కడ చెప్పలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే నమ్మండి. యేసుక్రీస్తుని నమ్మండి, మీ క్రియలను కాదు. కేవలం ఆయన నమ్మితే మాత్రమే రక్షణ. మన క్రియలను మనం నమ్ముకుంటే, మనం మంచిగా ఉండడం ద్వారా రక్షించబడతామని నమ్మితే చివరకు మనం వెళ్ళేది నరకానికే. కేవలం యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, దాని ద్వారా మాత్రమే మనకు రక్షణ అని నమ్మితే దేవుడు అది మాత్రమే కోరుకుంటున్నాడు. బైబిల్లో కూడా ఇది మాత్రమే చెప్తున్నాడు.